హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు 888 లైఫ్ స్టోరీస్ అండి. ఇవాళ లైఫ్ స్టోరీ ఏం చెప్పనండి, నార్మల్గా మాట్లాడతాను. ఇవాళ ఆదివారము. మా చిన్న పాప స్కూల్ లేదు, పెద్ద పాపకు ఉంది స్కూలు. ఆ పాపను స్కూల్లో దిగబెట్టేసి తర్వాత నేను రెడీ చేసి ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నానండి. అది ఇప్పటికే మా పాపను స్కూల్లో దింపేసినాను. ఈ లైఫ్ స్టోరీస్ షేర్ చేసుకోవడానికి కారణం ఏమంటే, చాలామంది నేను చెప్పింది కొంతమందికి అర్థం కాలేదు, మా ఆయన సరిగ్గా చూసుకోవడేమో అని కొంతమంది అనుకుంటున్నారు. నాకు మెసేజ్ కూడా వచ్చింది, అంత బాధపడి ఉండడం దేనికి, వదిలేయచ్చు కదా అనేసి. అది అర్థం కాకుండా వాళ్ళు అట్లా చెప్పినారా లేకుంటే ఇంకో విధంగా చెప్పినారా నాకు అర్థం కాలేదు. కష్టమో నష్టమో అండి, పెళ్లి చేసుకున్నాక వదులుకుంటానే పోతా ఉంటే ఇప్పటికే డైవర్స్ కేసులు చాలా ఎక్కువైపోయినాయి మన ఇండియాలో కూడా. ఇంకా భార్యాభర్తలు అనే దానికి అర్థమేముంటుంది? భార్యాభర్తలు అంటే ఒకసారి భార్య తప్పు చేస్తుంది, ఒకసారి భర్త తప్పు చేస్తారు, సర్దుకొని పోవాలా. ఇంకా సర్దుకోలేని స్థితిలోనే విడాకులు అనేది కూడా తప్పు అని నేను అనను. ఎందుకంటే ఇంకా చాలా సర్దుకోలేనిది ఉంటుంది, భరించలేని సమయాల్లో విడాకులు తీసుకోక తప్పదు. అట్లాంటి విషయాల్లో ఓకే, ఇంకా కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. ఎందుకంటే పిల్లోళ్ళు ఉన్నాక ఇప్పుడు తల్లి లేకపోయినా బిడ్డలకు కష్టము, తండ్రి లేకపోయినా బిడ్డలకు కష్టం కదండి. అట్లా ఉంటుంది కాబట్టి అది సర్దుకోవాలి కొన్నిసార్లు. ఇప్పుడు భర్తతో అంటే ఒక మాట వస్తుందో పోతుందో సర్దుకుంటామండి. ఇంట్లో వాళ్ళతో కూడా బాధపడాలంటే చాలా బాధ ఉంటుంది. ఇంకోటి ఏమిటంటే హస్బెండ్ అన్నీ మంచిగా ఉంటే కూడా ఇప్పుడు ముందులాగా ఎవరండి చాలా ఏండ్లు బతుకుతా ఉండేది. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ బాగుంటారు. నేను అందరికీ ఇట్లా జరుగుతుందని చెప్పను. కొంతమంది ఇప్పుడు హస్బెండ్లు ఉన్నట్టుండి ఏదో కాయిలా వస్తుంది, ఒక యాక్సిడెంట్ అవుతుంది, ఏదో ఒకటి అయ్యి కూడా హస్బెండ్ చనిపోతారు. అట్లా టైంలో హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ కూడా బాగుంటేనే కదా అమ్మాయి ఒకవేళ ఇద్దరు బిడ్డలు పెట్టుకొని ఉండాలన్నా. అట్లా నేను చెప్పింది, ఆ అబ్బాయి ఒకరే బాగుంటే సరిపోదు, ఫ్యామిలీ కూడా బాగుండాలా అనేసి. ఇప్పుడు ఒక్కోసారి అనుకోని జరుగుతాయండి ఒక్కొక్కరి లైఫ్లో, 100 మందికి ఒకరికన్నా జరుగుతుంది. అప్పుడు ఫ్యామిలీ అనేది సపోర్ట్ ఉంటే అమ్మాయి పిల్లల్ని చూసుకొని ఏదో లైఫ్ లీడ్ చేస్తుంది కదా. అట్లా నేను ఇది స్టార్ట్ చేసినాను. అబ్బాయి ఒకరే సరిగా ఉన్న ఫ్యామిలీ కాదు, అట్లని అందరూ బాగుంటే అబ్బాయి సరి లేకున్నా ఫ్యామిలీ కాదు, అందరూ బాగుండాలి కదండి. ఒకసారి పుట్టిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుట్టరు. ఇప్పుడు మనకి ఎంత డబ్బు ఉన్నా ఎంత ఉన్నా అనే మనుషులు ఉండాలా, నలుగురితో మాట్లాడాలా. ఎవరేమనుకుంటారో నాకు తెలియదు, కానీ నేను అట్లా అనుకోనే చాలా బాధపడినాను. అది నేను షేర్ చేసుకుందామనేసి ఇదని స్టార్ట్ చేసినాను. ఇప్పుడు లైఫ్లో ఫ్యామిలీ కూడా ముఖ్యమే, భర్త కూడా ముఖ్యమే. ఇద్దరు కలిసి ఉండేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్కి. కొంచెం ఈ మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోము, ఇది ఒకే లైఫ్, ఒకేసారి పెళ్ళి అవుతుంది, ఒకే ఫ్యామిలీ ఉంటారు, ఒకేసారి అన్నతమ్ములుగా పుడతారు, అట్లా కలిసి ఉండాలా అనే దీంతో నేను ఇది స్టార్ట్ చేసినాను. మా విషయాలు మీతో చెప్పుకున్నాము. ఇలా ఉండకూడదు ఇంకెవరు, అక్క చెల్లెలు కానీ అన్న తమ్ముళ్ళు కానీ మరి డబ్బు కోసమే వీటి కోసమే లైఫ్ని ఇది చేయకూడదు అనేసి నా కాన్సెప్ట్ అండి. ఇంకా ఈరోజు చికెను సంగటి చేసినానండి, రాగి సంగటి ఇంట్లో. అదే తిన్నాము మేము. కొద్దిగా లేట్గానే చేసినాను. నాకు 2 అమ్మాయిలండి. ఒక పాప 10th ఇప్పుడు, ఇంకో పాప 8th చదువుతుంది. ఇంకా మా లైఫ్ చెప్పాలంటే, మేము చేసే పని ఇన్ని రోజులు హోటల్ ఉండిందండి. ఒక 4 నెలలుగా హోటల్ లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాము. ఇంకా వేరే చోట ఎక్కడైనా అంగడి పెట్టాలనేసి అంగడి రూమ్లు వెతుకుతా ఉన్నాము. మా లైఫ్ ముందుకు చూస్తారు మీరు. చాలా అంటే చాలా బాధలు పడినామండి మేము. ఇన్ని బాధలు కాదు. మా లైఫ్ గురించి ఈరోజు స్టోరీ చెప్పనన్నాను కాబట్టి అది దీంట్లోకి తీసుకురాలేను, లేకపోతే ఇంకా మళ్ళీ నాకు అదే వచ్చేస్తూ ఉంది నోటికి. ఇదేమిటంటే సంగటి చారు చేసేసినాను. మా పెద్దమ్మాయి మీతో ఇట్లా వీడియో తీస్తూ ఉండగానే స్కూల్లో వదిలినానని చెప్పినాను కదా, వాళ్ళ స్కూల్లో ఎవరో వచ్చి స్కూల్ పెట్టకూడదు అన్నారంట. బయట వాళ్ళతో గొడవలు వేసుకున్నాం అనుకోండి, మనకి నచ్చితే మళ్ళీ కొన్ని రోజులకు మాట్లాడచ్చు, నచ్చకపోతే గమ్మున ఉండొచ్చు, పర్లేదు, పెద్ద ప్రాబ్లం అనిపించదు. కానీ ఇంట్లో సమస్యలు, బంధువులతో సమస్యలు అంటే చాలా బాధ ఉంటుంది. మనశ్శాంతి ఉండదు, ఎంత ఉన్నా ఎంత తిన్నా పని చేస్తామని ఇంట్రెస్ట్ ఉండదు, అట్లా చాలా బాధ ఉంటుంది. ఇంకా
మాకిద్దరు అమ్మాయిలండి. మా ఆయనకి అమ్మ నాన్న లేరు మా పెళ్ళికి ముందే. అది మాకు తెలుసు. అందుకు మా అమ్మాయిలు పుట్టినప్పటి నుంచి మా ఆయన నేనే ఇద్దరే వాళ్ళని ఎనీ టైం చూసుకోవాలా. పుట్టిన తర్వాత మా అమ్మ ఒక 5 నెలల వరకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. తర్వాత ఇంక మా ఆయన ఇక్కడ ఒకరే ఉంటారు కదా! ఆయనకి భోజనానికి 5 నెలల వరకు, 6 నెలల వరకు హోటల్లోనే తింటూ ఉండేవాళ్ళు ఆయన. ఇంకెన్ని రోజులైనా అట్లే ఉండలేం కదా! అన్నిటికి ప్రాబ్లమ్ కదా! అట్లా 5 నెలల తర్వాత నేను మా అమ్మోళ్ళ ఇంటి నుంచి వచ్చేసినాను పిల్లల్ని తీసుకొని. ఇద్దరికీ అంతే 5, 5 నెలలు ఉన్నాను. ఒక జ్వరం వచ్చినా, ఒక ఊరికి వెళ్ళాలన్నా, ఇంకేమన్నా ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ పిల్లోల్ని చూసుకోవాలా, మళ్ళీ మన పనులు చేసుకోవాలా. అది ఎనీ టైం మా పిల్లోల్ని కంటికి రెప్పలుగా చూసుకోవాలా. అది నాలాంటి అత్తమామ లేనోళ్ళకి అందరికీ తెలిసుంటుందది. ఇప్పుడు అత్తమామ ఉన్నోళ్ళు అనుకోండి, మనం జ్వరం వస్తే కూడా ఒకరోజు అత్తమ్మ చేసి పెడుతుంది ఎంత కాదన్నా, ఎంత ఇదన్నా. కానీ లేనోళ్ళ పరిస్థితి అట్లుండదు. కొంతమంది అనుకుంటారు అత్తమామ లేనోళ్ళు చేసుకోవాలా, అత్తమామ ఉంటే ఏదోటి అంటారని. కాదండి. అత్తమామ ఉంటే కోడలు కాకపోయినా కూడా కొడుకు పుట్టిన బిడ్డల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో నేను చాలామందిని చూసినాను. మా పిల్లోళ్ళు అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళొచ్చినప్పుడు వాళ్ళ నానమ్మల అమ్మమ్మల గురించి ఎవరైనా చెప్పినప్పుడు అయితే మా పిల్లలు కంపల్సరీ వచ్చి మాతో అంటారు, మాకు నానమ్మ తాత లేరు అని. చాలా బాధపడతారు. నాకు తెలిసి ఒక వారంలో 2 సార్లన్నా అంటారు మా పిల్లలు ఆ మాట. మా అమ్మ మా నాన్న ఉన్నారు, చూసుకుంటారు. కానీ ఎప్పుడోసారి ఊరికి వెళ్ళినప్పుడే కదా, రెగ్యులర్గా ఉండరు కదా. ఇంట్లో ఉండి రెగ్యులర్గా చూసుకునేది వేరు, ఎప్పుడోసారి చూసుకునేది వేరు కదా. ఇట్లుంటుంది లైఫు. ఇంకేం చేస్తాం, అడుగొచ్చిండేది మనం అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.